రాజకీయం ఈసారి రంజుగా మారనుంది. వైఎస్ఆర్ కుటుంబంలో భారీ చీలిక వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. అన్నా చెల్లెల మధ్య పోరు కాస్త ముదిరి పాకన పడి ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కి ఎదురుగా సొంత చెల్లెలు షర్మిల నిలబడ్డారు. ఆమె ఏకంగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఆమె కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. షర్మిల కడపలో బస్సు యాత్ర చేపట్టి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు, పులివెందులలో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఓడించాలని షర్మిల ఇస్తున్న పిలుపు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసును ముందుకు తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంది షర్మిల. దాంతో వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ప్రాణం పెట్టే కడప జనం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిలకు కానీ సునీతకు కానీ జగన్ వైపు నుంచి కౌంటర్లు అయితే పెద్దగా పడడం లేదు. జగన్ బస్సు యాత్రలో తన చెల్లెలు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని మాత్రమే అన్నారు. అంతకు మించి కామెంట్స్ చేయలేదు. కడప రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దూకుడుతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. ఈ లోటుని భర్తీ చేయడానికి వైసీపీలో రాజకీయ దూకుడు పెంచి క్యాడర్లో జోస్ తీసుకొని రావడానికి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తున్నారంటున్నారు. అంతేకాదు కడప మొత్తం మీద భారతి వైసీపీ తరఫున ప్రచారం చేస్తారని చెప్తున్నారు. అంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో ఆమెకు కౌంటర్ గా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతి ప్రచారం సాగుతుందన్నమాట. ఒక విధంగా అదే జరిగితే వదినా మర్దళ్ళు రాజకీయంగా కడప వేదికగా ఢీ అంటే ఢీ అనే విధంగా పోరాటం సాగనుంది. ఇప్పటి వరకు షర్మిల సునీత కానీ జగన్ మీద చేసిన విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్లు అయితే పెద్దగా లేవు. మరి భారతి తన మర్దలు ప్రశ్నలకు విమర్శలకు ధీటైన జవాబు చెప్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. మరోవైపు చూస్తే వైఎస్ జగన్ ఈ నెల 22న పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారంటున్నారు. ఆయన బస్సు యాత్ర ఈ నెల 21తో ముగియనుంది. తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేసి మరోసారి ఏపీ మొత్తాన్ని హెలికాప్టర్ ద్వారా తిరుగుతారని, రోజుకు 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని అంటున్నారు. ఇక జగన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి పులివెందులలో భారతి ప్రచార బాధ్యతలు చూస్తారని అంటున్నారు. ఆమె 2019 ఎన్నికల్లోనూ జగన్ తరపున ప్రచారాన్ని చేపట్టారు. అప్పటి పరిస్థితులు వేరు. ఈసారి మాత్రం అంతా మారిపోయింది. సొంత చెల్లెలు వైరుపక్షంలో చేరి సవాల్ చేస్తున్నారు. పైగా మొదటిసారి షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కడప గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డగా చెప్తారు. ఇప్పుడు ఆ కుటుంబం రెండుగా చీలిన వేళ జనాల మద్దతు ఎవరికి ఉంటుందన్నది చర్చగా ఉంది. అదే సమయంలో షర్మిల అటువైపు ఉంటే, ఇటువైపు భారతి ఉంటే ఈ ఇద్దరు నారీమణుల నడుమ రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది. భారతి మాత్రం విమర్శల జోలికి పోకుండా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విజయాలను, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించే జనాలలో ఎక్కువగా ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే తన వదిన ప్రచారం స్టార్ట్ చేస్తే, ఎదురుగా నిలిస్తే షర్మిల ఊరుకుంటారా? ఆమె ఆ వైపు నుంచి సవాల్ చేస్తే భారతి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే కదా అంటున్నారు. మొత్తానికి ఈసారి కడపలో వదినా మర్దల సవాల్ అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.